అక్రమ మైనింగ్ ఆపై నల్లమందు బ్లాస్టింగ్లతో సమీపంలోని గ్రామాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. గత ప్రభుత్వంలో సీఎం స్థాయిలో సలహాదారుడుగా వ్యవహరించిన ఒకరు మైనింగ్ వ్యవహారాన్ని అడ్డంగా నడిపారు. ఇప్పుడు పరిస్థితి మారిందా అంటే అంతకంటే ఘోరంగా తయారైందన్న పరిస్థితి తలపిస్తోంది. జిల్లాకు చెందిన ఒక పెద్ద ఆయన మైనింగ్ వ్యవహారాలని మొత్తం గుత్తకు తీసుకున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ అనుమతులతో పని లేదు, ఆయన అనుగ్రహం ఉంటే చాలు అన్న సందేశమే ఇప్పుడు క్షేత్రస్థాయిలో రాజశాస్త్రంలో పనిచేస్తుంది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం బాపనపల్లి గ్రామస్తుల ఆవేదనపై ఏఎన్ఎన్ స్పెషల్ ఫోకస్. మైనింగ్ అనుమతుల పేరుతో భారీ స్థాయిలో మెటల్ క్వారీల తవ్వకాలతో కాలుష్యం ఏర్పడుతోంది. పైగా భారీ యంత్రాలతో పనులు చేస్తూ ఉండడంతో మితిమీరిన శబ్దాలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక భారీ యంత్రాలతో రాకపోకలు సాగిస్తూ ఉండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఓవైపు శబ్దాలు, మరోవైపు రోడ్లు దెబ్బతినటం ఫలితంగా సమీప గ్రామాలు కాలుష్యం కోరలో చిక్కుకున్నాయి. భారీ నిర్వహణకు ప్రభుత్వం పెద్దల అనుగ్రహం ఉంటే చాలు సమీపంలో ఉన్న గ్రామాల పరిస్థితి ఎవరికీ పట్టదు. భారీగా ఆదాయం వచ్చే క్వార్ట్జ్ వ్యాపారానికి ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ప్రభుత్వ ఖజానాకు లభించే రుసుముల కంటే వారి నిర్వాహకుల నుంచి అందే ముడుపులే పరిపాలనలో ఉన్న పెద్దలకు ముఖ్యంగా మారిందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బాపనపల్లిలో అక్రమ మైనింగ్ కు నిర్వాహకులు తెగబడ్డారు. గ్రామానికి దాదాపుగా 200 మీటర్ల సమీపంలోని బ్లాస్టింగ్ చేసి ఖనిజ అక్రమ రవాణాను విచ్చలవిడిగా సాగిస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని, మాఫియా నుంచి ప్రాణాపాయం పొంచి ఉండటంతో మౌనంగా ఉంటున్నారు. కొందరు ధైర్యం చేసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా స్పందన లేకపోవడంతో ప్రమాద స్థితిలో ఉన్న తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున సాగే మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి లభించే ఆదాయం కంటే సమీపంలోని గ్రామాలకు ఎదురయ్యే నష్టాలే అధికం. 30 టన్నులకు పైబడి బరువుతో రవాణా సాగించే వాహనాలతో గ్రామాలకు ఉన్న సింగిల్ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు వేసిన కొద్ది రోజులకే విరిగిపోవడంతో సమీపంలోని గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే గ్రామాల్లో స్థానిక ఉత్సవాలకు భారీగా చందాలు ఇవ్వటం, అక్కడి పెద్దలకు మామూలు దండిగా ఇచ్చి నోరు నొక్కేస్తున్నారు. మైనింగ్ కు సక్రమంగా లెక్క గడితే కాలుష్యం నివారణకు గ్రామాల్లో చేయాల్సిన భయం వాడిచ్చే మామూలు కంటే అధికంగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. అక్రమ మైనింగ్ నిర్వాహకులు సాగిస్తున్న మందుగుండు బ్లాస్టింగ్ తో బాపనపల్లిలో ఇల్లు బీటలు వాడుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా తరచూ జరిగే బ్లాస్టింగ్లతో బిక్కుబిక్కుమంటున్నామని, ఆ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం విచారణ అయినా చేయడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ ఇక్కడ అక్రమ మైనింగ్ దారులకు ఎందుకంత దాసోహమైందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఊరంతా మాట్లాడుకుంటోంది. మైనింగ్ కు అనుమతులు ఉన్నప్పటికీ సమీపంలోని గ్రామాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బ్లాస్టింగ్ జరపాల్సిన నేపథ్యంలో సమీపంలోని గ్రామాలకు ఆ విషయాన్ని తెలిపి దానివల్ల ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తమకు అవసరం లేదన్నట్లు మైనింగ్ మహారాజులు వ్యవహరిస్తూ ఉన్న ప్రభుత్వం తీరు ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకోవడమే అవుతోంది. ప్రజాప్రతినిధులు కూడా మైనింగ్ నిర్వాహకులు విసిరే డబ్బుల కోసం అరులు చాస్తున్న పరిస్థితి ప్రజాక్షేత్రాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. నా పేరు మాధవరావు అండి. మాది ఎర్రబొట్లపల్లి గ్రామం, కొండాపురం మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. సో మా ఊరికి మేజర్గా ఏంటంటే రీసెంట్లీ క్వాడ్జ్ ఒకటి వచ్చిందండి. లాస్ట్ 5 years నుంచి జరుగుతుంది. ఇప్పుడు చిన్న క్వాడ్స్ వచ్చాయండి. లాస్ట్ 2 months నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విలేజ్ 200 మీటర్స్లో క్వాడ్జ్ స్టార్ట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వడం, క్వాడ్జ్ తీసుకోవడం, వెళ్ళిపోవడం పరిస్థితి వస్తుంది. చుట్టుపక్కల మాకు గొర్రెలు, బర్రెలు, మనుషులు పోయేటప్పుడు అక్కడ ఎక్కడ రేపు రైనీ సీజన్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ వాటర్ రిసోర్సెస్ మొత్తం కంటామినేట్ అయిపోయి అటు దోవలన్నీ మిస్ అయిపోతాయి. ఎక్కడైనా పడే ఛాన్స్ ఉంది. ఇమ్మీడియట్లీ అధికారులు దీని మీద చర్య తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో చిన్న క్వాడ్స్లన్నీ ఆపి మాకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాను. మాది ఎర్రబొట్లపల్లి గ్రామం, గవర్నమెంట్ పంచాయతీ, కొండాపురం మండలం అండి. మా ఊరు పక్కనే క్వాడ్జ్ మైనింగ్ చేస్తున్నారండి. ఆ మైనింగ్ తీయడం వల్ల అక్కడ పెట్టే 30-40 బాంబులు ఒకేసారి కొట్టడం వల్ల రాత్రులు అసలు ఇళ్లలో ఉండే పరిస్థితి లేదండి. వచ్చి బయటనే ఉంటున్నాము.
పిల్లలు అందరం వచ్చి ఇళ్ళ నుంచి బయట వచ్చి ఉంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ మైనింగ్ ఆపాలి. అసలు బర్రెలు ఊర్లో నుంచి తోలే పరిస్థితి లేదు, గొర్రెలకు వెళ్ళే పరిస్థితి లేదు. మట్టి కోళ్ళు మొత్తం ఇప్పుడు ఏ రోజు పడిపోతాయని భయంగా బతుకుతూ ఉన్నామండి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ నాయకులు కూడా ఏం పట్టించుకోవడం లేదండి. ఇక్కడ ఈ గ్రామంలో అసలు ఉండే పరిస్థితి లేదు. ఊరు వదిలిపెట్టైనా వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ మైనింగ్ నైనా ఆపాలండి. అసలు గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ఉండలేకపోతూ ఉన్నాం. ఆ పిల్లల్ని ఇంట్లో ఉండియాలన్న భయం వేస్తుంది. ఇల్లులు ఎప్పుడు పడిపోతాయని భయంగా బతుకుతూ ఉన్నాం. 100 అడుగుల దూరంలోనే ఇక్కడ మైనింగ్ పెట్టడం అనేది మరీ అన్యాయంలో అన్యాయం అండి. ఇది వెంటనే ఈ మైనింగ్ ని ఆపాలి. దీని మీద అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే మమ్మల్ని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమనే అనాలి. ఏమైనా సరే దీని మీద చర్యలు తీసుకోవాలి. మాకు గొర్రెలు ఉన్నాయి. నాకు మా మైనింగ్ పక్కనే పెట్టిండ్రు. గొర్రెలు పోతే బెదురుతుండయి, పోతే ఎలతుండయి. ఇంట్లో కూడా ఉండట్లేదు సార్. అవి కూడా బెదురుతుండయి. పోతే పైగా బరిగుడ్లు గొర్రెలు ఉండట్లేదు సార్. మైనింగ్ ఆపే విధాయకం ఏదైనా ఉంటే చేయండి సార్. ఇది బాపనపల్లికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగే మైనింగ్ వ్యాపారాల వెనుక ఉన్న గ్రామాల్లోని జీవన వ్యధ. కూరలు చాస్తున్న మైనింగ్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి ఏనని కథనాలతో అయినా ప్రభుత్వ యంత్రాంగం కదిలి బాపనపల్లి చుట్టుపక్కల ప్రజలకు న్యాయం చేస్తుందో లేదో చూడాలి మరి.